రైట్. మనతో పాటు పవన్ మల్లాది గారు టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పవన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్, తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా మేము తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నామంటే మేము చేస్తున్నామంటున్నారు, లేకపోతే మీరేం చేయట్లేదంటే మీరేం చేయట్లేదన్ను ఒకరినొకరు వాదులాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, పార్టీల మధ్య ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పకుండా పార్టీలన్నీ కలిసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నాయి అనుకోవచ్చా? ఎస్, బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందా మీకు పెద్దలందరికీ నమస్కారం. డిబేట్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. బేసిక్గా జరుగుతుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి డెడికేటెడ్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ నిరుద్యోగానికి, తెలంగాణ మహిళలకు, తెలంగాణ యువకులకు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. దీన్ని డైల్యూట్ చేసుకోవడానికి చేయకుండా వాళ్ళు డైల్యూట్ చేసుకోలేకపోతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే పనిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. బీజేపీ ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, వాళ్ళ అధ్యక్ష ఎన్నిక జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని అంచెలంచెలుగా బీజేపీ పార్టీలో కలుపుకునేటువంటి ప్రయత్నం కూడా నడుస్తూ ఉంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్. దాని ప్రకారమే ఇప్పుడు అరవింద్ గారిని కాకుండా ఇప్పుడు వారిని బీజేపీ పార్టీకి అధ్యక్షులుగా రామచంద్రరావు గారిని ఎన్నుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మూడో విషయం ఏంటంటే, వాళ్ళ అప్లికేషన్ ఫామ్ కూడా ఒక రామచంద్రరావు గారే అప్లై చేయాలి అనేది బీజేపీ పార్టీ నుంచి పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ బీజేపీ నేతలకు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం అని చెప్పి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, తర్వాత వారు ఈటల రాజేందర్ గారు అప్లై చేసుకుందాం అనుకుంటే, మీరెవరు అప్లై చేయొద్దు, అది ఓన్లీ రామచంద్రరావు గారే అప్లై చేసుకోవాలి అనేటువంటి ఒక నినాదం కూడా ఉంది. ఎందుకు అంటే, ఆయన అయితేనే వీళ్ళతో కోఆపరేట్ చేసుకొని నడపగలుగుతాడు పార్టీని అనేటువంటి అంశం. అరవింద్ గారు అయితే కేటీఆర్ గారి మీద యుద్ధానికి పోతాడు, అది వర్కౌట్ కావట్లేదు. రాజేందర్ గారు కూడా అదే పనిలో ఉన్నారు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. సో రామచంద్రరావు గారు అయితేనే వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం మీదకి యుద్ధానికి వస్తారు అనేటువంటి ఆలోచనగా వాళ్ళ అధ్యక్ష నియామకం కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టే జరుగుతూ ఉంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్. సో ఓవరాల్గా చూస్తే మీరన్నట్టు ఇది ఆరోపణల పర్వమే నడుస్తూ ఉన్నది తెలంగాణ రాజకీయాల్లో. కానీ ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర పోషించేటువంటి పనిలో లేరు. తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి ప్రతిపక్షం అనేది తెలంగాణలో కన్స్ట్రక్టివ్గా లేదు అని చెప్పడానికి ఇది ఒక మంచి సమయం. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే పొన్నం ప్రభాకర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో వీళ్ళిద్దరు కలిసి దోస్తీ చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారు పదే పదే చెప్తా ఉన్నారు. ఇదే మాట కూడా నిజం అనేటువంటి విషయాన్ని నేను స్వతంత్ర టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు దెబ్బతలుచుకున్నాను. కానీ పవన్ గారు, మీరు చెప్తున్నారు కాంగ్రెస్ చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తుందని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ కడుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇవే మాటలు చాలాసార్లు బీఆర్ఎస్ కూడా అంది. చోటేబాయ్ బడేబాయ్ అంటూ కూడా చాలాసార్లు కామెంట్ చేసింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందంటూ కూడా రేవంత్ రెడ్డిపై రకరకాలుగా అన్న పరిస్థితి అయితే కనుక చూసాం. అంటే ఎవరి కాళ్ళు చెప్పుకోవడమే తప్పించి ఇందులో నిజాలు బయటకు వస్తున్నాయా? కేవలం ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే వాదన కూడా ఉంది. దాన్ని కేటీఆర్ చెప్పేది ఏంటి, డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అవును, నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ బీజేపీ, నేను గ్రాడ్యుయేషన్ చేసినటువంటి స్కూల్ టీడీపీ, నేను ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు అని వారే ఓపెన్ గా చెప్పారు. ఇంకా కేటీఆర్ గారు దాన్ని ఇంకా సర్టిఫై చేయాల్సిన అవసరం ఏంటి? అది నలిఫైడ్ కదా. ఇక అసలు దానికి స్పేసే లేదు, ఆ వాదనకే స్పేస్. కానీ అందుకే ఆ భావజాలంతో, అందుకే ఎక్కువగా ప్రధాని మోదీతో బాగా క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ కూడా పదే పదే బీఆర్ఎస్ చెప్తూ ఉంది కదా. మరి అదొక బేస్లెస్ అలిగేషన్. నేనేమంటా అంటే, వాళ్ళు పని చేసినట్టు మేము పని చేయలేము. అది బీజేపీ, ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదు. వారు ప్రధానమంత్రి అనే అతను భారతదేశానికి ప్రధాని, ముఖ్యమంత్రి అనే అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఓకే, సో సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో కలిసి పనిచేయాల్సినటువంటి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైతే అంశాల వారీగా పోరాటం చేయాలో అక్కడ అంశాల వారీగా పోరాటం చేసేటువంటిది ఉంటూనే ఉంటుంది, అది కామన్. కానీ దానికోసమని ఆయన మమ్మల్ని ఏదో మేము బీజేపీ పార్టీ అని, బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నట్టు ఇవన్నీ
బేస్లెస్ అలిగేషన్స్. ఈ అలిగేషన్స్ పెద్ద వెయిట్ కూడా ఉండదు అని నేను చెప్తాను. ఒకవేళ కానీ కేటీఆర్ గారు ఒకటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పదే పదే డైవర్షన్ పాలిటిక్స్కి కాంగ్రెస్ పాల్పడుతుంది. ముఖ్యంగా ఇచ్చిన హామీల విషయంలో ముందుకు వెళ్ళలేక ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటుంది, ఓ రోజేమో ఫార్ములా ఈ రేస్ అంటుంది, ఇంకోవైపు ఏమో కాళేశ్వరం అంటుంది, రకరకాలుగా చెప్తుంది తప్పించి ఇందులో ప్రజలకు ఏమీ చేయట్లేదు, హామీలు నెరవేర్చలేకపోతుంది అని చెప్తున్నారు. ఎలా చూడాలి మరి? ఈ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి బేసిక్ గా కొంచెం మతి భ్రమణం చెందిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మొన్ననే చూస్తే రైతు బంధు అనేది మొన్న 9,000 కోట్ల రూపాయలు, 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఉద్యోగస్తులకు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది, నిరుద్యోగులకి. ఇప్పుడు అంశాల వారీగా ఇప్పుడు మీరు చూస్తే రాజీవ్ యువ కిరణం కింద 5 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మొన్న సన్నబియ్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. సో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎట్ ద సేమ్ టైం హానెస్ట్ గా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపూర్ణంగా అన్న చోటనే బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, అలాగే మిగిలిన తులం బంగారం కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చినవి, వాటి గురించి మాట్లాడుతుంది. సంపూర్ణంగా జరిగాయా నిజంగా? సంపూర్ణంగా జరిగాయా నిజంగా అంటే ఒకటే రోజు అయితే కాదు కదా సార్. అన్ని ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ ఇవ్వడానికి మాకేమైనా నొప్పియా? ఇవ్వాలనే ఇంటెన్షన్ కూడా మాకు కూడా ఉంటది కదా. కానీ బట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా రియాలిటీలో ఏంది అనే విషయం కూడా చెప్తా ఉన్నారు కదా. సో లెట్స్ నాట్ ఫర్గెట్ వాట్ ఈస్ ద రియాలిటీ. ఇవ్వాలనేటువంటి ఇంటెన్షన్ ఉన్నా కూడా అక్కడ మొత్తం రాష్ట్ర ఖజానా ఎట్లా ఉంది, రాష్ట్రంలో రోజుకి నెలకి ఎన్ని వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం అనేది క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పబ్లిక్ ను, తెలంగాణ ప్రజానికానికి, మీడియాకు చెప్తానే ఉన్నారు కదా. సో దాంట్లో వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్ కదా. సో దేర్ ఇస్ నో వే దట్ వీఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్, వీఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది పబ్లిక్. అక్కడ ఏదైనా దాచుకొని ఇవ్వట్లేదు అంటే దట్స్ ఎన్ ఇష్యూ. ఎస్ యూ కమ్ బ్యాక్, మా మీదకి వచ్చి మీరు పోరాటం చేస్తే తప్పేం లేదు. కానీ అక్కడ ఎక్కడికక్కడ చెప్తానే ఉన్నప్పుడు దాంట్లో ఇంకా ఇష్యూ ఏముంది?